ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. జోనా స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు జోనా ఉన్నాడంట. అప్పుడు యేసయ్య జోనాని నినివేకి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు జోనా యేసయ్య మాటే వినలేదప్పుడు తొందరగా అది తర్షీష్ షిప్ బుక్ చేసుకొని తొందరగా షిప్ ఎక్కేసాడంట. ఎక్కేసినప్పుడు అప్పుడు ఏమైందంటే అప్పుడు డాపన్కి వెళ్ళిపోయి పడుకున్నాడంట. పడుకుంటే అప్పుడు ఒక బిగ్ స్టామ్ వచ్చిందంట. అది ఒక కెప్టెన్ వచ్చి జోనాని లేపాడంట. అప్పుడు ఏం లేపాడంటే జోనా జోనా వేకప్ అంటే అప్పుడు జోనా లేచి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే ఇది స్టామ్ ఎవరి వల్ల వచ్చింది అని చెప్తే అందరు చిట్ చేశారంట. అప్పుడు లాస్ట్కి జోనా నేమ్ వచ్చినప్పుడు ఇక అప్పుడు జోనా చెప్పాడు, నేను అది వాటర్లో పడేయండి అని చెప్తే అప్పుడు అందరు జోనాని లేపి పడేశారంట. పడేసినప్పుడు ఒక బిగ్ స్టామ్ వచ్చిందంట. ఒక బిగ్ ఫిష్ వచ్చిందంట. అప్పుడు ఏమైందంటే అప్పుడు జోనాని మింగేసిందంట. మింగేస్తే అప్పుడు జోనా 3 days ఫిష్ స్టమక్లో ఉండి ప్రేయర్ చేశాడంట. అప్పుడు 4th day రోజు అప్పుడు అక్కడ అది ఫిష్ వామిట్ చేసేసిందంట. వామిట్ చేసేసినప్పుడు షోర్ పైన వామిట్ చేసేసిందంట. చేసేసినప్పుడు అప్పుడు ఇక జోనా నినివేకి వెళ్ళి యేసయ్య మాట విన్నాడు.